Hello students, welcome back to my channel. In this video, I am going to give you a brief lecture on root apical meristems. ప్రీవియస్ వీడియోలో షూట్ ఎపెక్స్ గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో రూట్ ఎపెక్స్ గురించి చెప్తాను. అయితే రూట్ ఎపెక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్టెమ్ ఎపెక్స్ ఇన్ మెనీ క్యారెక్టరిస్టిక్స్. దే ఆర్ రూట్ ఎపెక్స్కి స్టెమ్ ఎపెక్స్కి ఉన్న తేడాలు ఏంటో చెప్తాను చూడండి. నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఆర్ యాబ్సెంట్. సో స్టెమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి? నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఉండటం. బట్ రూట్కి నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ అనేవి ఉండవు. సో స్టెమ్ ఎపెక్స్లో లీఫ్ ప్రైమార్డియా నుంచి లీవ్స్ వస్తాయి కదా. హియర్ ద లీఫ్ ప్రైమార్డియా అండ్ బ్రాంచ్ ప్రైమార్డియా ఆర్ absent in case of root apices. Okay, so that is the main difference between root apex and shoot apex. Lateral roots arise from a little away from the apex and they are endogenous in origin. Lateral roots అనేవి ఎపెక్స్కి రూట్ ఎపెక్స్కి కొంత దూరం నుంచి వస్తాయి అన్నమాట. సో అక్కడ కూడా ఎక్కడి నుంచి వస్తాయి లాటరల్ రూట్స్ అంటే పెరిసైకిల్ నుంచి వస్తాయి. అందుకని వాటిని ఎండోజీనియస్ ఆరిజన్ అని అంటాము. సో రూట్ క్యాప్ ఈజ్ ప్రెజెంట్ అండ్ ఇట్ మేక్స్ రూట్ ఎపెక్స్ సబ్ టర్మినల్ ఇన్ ద పొజిషన్. షూట్ ఎపెక్స్ అనేది టెర్మినల్ పొజిషన్లో ఉంటుంది, అది మనకు తెలుసు. బట్ రూట్ క్యాప్ ఉండటం వల్ల రూట్ ఎపెక్స్ అనేది సబ్ టెర్మినల్ అవుతుంది. రూట్ క్యాప్ కింద ఉంటుంది రూట్ ఎపెక్స్ని కవర్ చేస్తూ. ఎందుకు అంటే ఇది హార్డ్ సర్ఫేసెస్ని పెనిట్రేట్ చేస్తూ వెళ్తుంది కాబట్టి రూట్ ఎపెక్స్ అనేది దానికి డ్యామేజ్ అవ్వకుండా దానికి ప్రొటెక్షన్ కోసమని రూట్ క్యాప్ అనేది ఉంటుంది. సో ద గ్రోత్ అక్కర్స్ ఇన్ ద రూట్ ఎపెక్స్ ఈజ్ బైడైరెక్షనల్. ఇక్కడ గ్రోత్ అనేది బైడైరెక్షనల్గా జరుగుతుంది. అంటే పై వైపుకి అట్ ద సేమ్ టైం కింద వైపుకి కూడా రూట్ క్యాప్ వైపుకి కూడాను గ్రోత్ అనేది జరుగుతుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్. ఎపికల్ గ్రోత్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రిబ్ మెరిస్టమ్ టైప్ ఆఫ్ గ్రోత్. ఓకే, సో రిబ్ మెరిస్టమ్ టైప్ ఆఫ్ గ్రోత్ అంటే ఏంటి అంటే ద డివిజన్స్ అక్కర్స్ ఇన్ ఓన్లీ వన్ ప్లాన్. ఆల్గే ఫిలమెంటల్ ఫార్మేషన్లో మీరు చూసినట్లయితే చెప్పాను కదా, ఎపికల్ సెల్ వల్ల గ్రోత్ అనేది జరుగుతుంది అని. జస్ట్ లైక్ దట్ అనమాట. సో రిబ్ మెరిస్టమ్ అంటే ఏంటి అంటే గ్రోత్ అక్కర్స్ ఇన్ వన్ ప్లాన్ ఓన్లీ. ఓకే, సో ద ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ ఈజ్ లిమిటెడ్. సో షూట్ ఎపెక్స్తో పోల్చుకుంటే ఇక్కడ మెరిస్టమ్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. ఎ లిటిల్ అవే ఫ్రమ్ ద టిప్ ద అవుటర్మోస్ట్ లేయర్ ఈజ్ డిఫరెన్షియేట్స్ ఇంటూ ఎపిబ్లీమా. సో విచ్ ఈజ్ అ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ దట్ ఫార్మ్స్ ద అవుటర్మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద ప్లాంట్ రూట్ ఎపిడర్మిస్. ఓకే, సో ఇక్కడ ఔటర్ మోస్ట్ లేయర్ని ఎపిడర్మిస్ని ఎపిబ్లీమా అని అంటారు. ఎందుకు అంటే దీన్ని పిలిఫెరస్ లేయర్ అని రైజోడెర్మిస్ అని కూడా అంటారు. ఎందుకంటే రూట్ ఎపెక్స్లో ఎపిడెర్మిస్ నుంచి రూట్ హెయిర్స్ అనేవి వస్తాయి అన్నమాట. అందువల్ల దీన్ని ఎపిబ్లీమా అని, పిలిఫెరస్ లేయర్ అని, రైజోడెర్మిస్ అని కూడా అంటారనమాట. సో అయితే రూట్ ఎపెక్స్ని వివరించి కొన్ని థియరీస్ని చూద్దాము. సో లెట్స్ సీ రూట్ ఎపెక్స్ ఇన్ డైకాట్స్ ఫస్ట్. సో డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఇనీషియల్స్ present at the root tip, the following 3 types of root apices were recognized. సో డైకాట్స్లో నంబర్ ఆఫ్ ఇనీషియల్స్, ఎన్ని ఇనీషియల్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి డైకాట్స్ యొక్క రూట్ ఎపెక్స్ని 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే రనంకులస్ టైప్, క్యాజురైనా టైప్ అండ్ కామన్ టైప్. లెట్స్ సీ ఫస్ట్ వన్ రనంకులస్ టైప్. రనంకులస్ టైప్, a single row of initials gives rise to various regions of the root and also root cap. అయితే సింగిల్ రో ఆఫ్ ఇనీషియల్స్ నుంచి వేరియస్ రీజియన్స్ ఆఫ్ ద రూట్ క్యాప్ వస్తాయి. వేరియస్ రీజియన్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇది రూట్ ఎపెక్స్ అనమాట. రూట్ ఎపెక్స్లో చూడండి. సో రూట్ ఎపెక్స్ అనేది రూట్ క్యాప్తో కవర్ అయ్యి ఉంది కదా. సో దీన్ని రూట్ క్యాప్ జోన్ అని అంటాము. దానిపైన సెల్ డివిజన్ జరిగే రీజియన్ ఉంటుంది, దాన్ని మెరిస్టమాటిక్ జోన్ అంటాము. దాని తర్వాత జోన్ ఆఫ్ ఇలాంగేషన్ ఉంటుంది, దాని తర్వాత జోన్ ఆఫ్ మెచ్యురేషన్ ఉంటుంది. చూడండి, జోన్ ఆఫ్ మెచ్యురేషన్లో మాత్రమే రూట్ హెయిర్స్ అనేవి ఉన్నాయి, ఎపిడెర్మిస్ నుంచి వస్తున్నాయి. దీన్ని పిలిఫెరస్ లేయర్ అంటారు, రైజోడెర్మిస్ అంటారు, లేదా ఎపిబ్లీమా అని కూడా అంటారనమాట. అయితే సింగిల్ రో ఆఫ్ ఇనీషియల్స్ నుంచి ఈ రూట్ ఎపెక్స్లో ఉన్నటువంటి ఈ టిష్యూస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆ టైప్ని ఏమన్నారు, రానంకులస్ టైప్ అన్నారు. డైకాట్స్లో ఆ రానంకులస్ టైప్ ఆఫ్ రూట్ ఎపెక్స్ని గుర్తించడం జరిగిందనమాట.
సో, ఈ రానంకులస్ టైప్ ఆఫ్ రూట్ ఎపెక్స్ అనేది రానంకులేసి, లెగ్యూమినేసి, అమెంటిఫెరే అనే 3 ఫ్యామిలీస్‌లో గూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. లెట్స్ సీ ద సెకండ్ టైప్ కాజురైనా టైప్. సో, 2 లేయర్స్ ఆఫ్ ఇనీషియల్స్ అక్కర్స్ ఎట్ ద టిప్. ఇందాక రానంకులస్ టైప్‌లో ఏమో సింగిల్ లేయర్ ఆఫ్ ఇనీషియల్స్ ఉన్నాయి. సింగిల్ రో ఆఫ్ ఇనీషియల్స్ ఉన్నాయి. ఇక్కడేమో 2 లేయర్స్ ఆఫ్ ఇనీషియల్స్ అక్కర్స్ ఎట్ ద రూట్ టిప్. ఫస్ట్ రో అండ్ సెకండ్ రో. ఫస్ట్ రో నుంచి రూట్ క్యాప్ అండ్ కార్టెక్స్ వస్తాయి. సెకండ్ రో ఆఫ్ ఇనీషియల్స్ నుంచి ఇన్నర్ కార్టెక్స్ అండ్ సెంట్రల్ సిలిండర్ వస్తుందనమాట. అంటే వాసిక్యులర్ సిలిండర్ వస్తుంది. సో, ఈ ఔటర్ కార్టెక్స్‌లోని ఔటర్ లేయర్ నుంచి ఎపిడెర్మిస్ అనేది వస్తుంది అనే విషయాన్ని గమనించారనమాట. ఇది రోజేసి అండ్ టీలియేసి ఫ్యామిలీలో గుర్తించడం జరిగింది. సో, లెట్స్ సీ ద నెక్స్ట్ టైప్ దట్ ఈస్ కామన్ టైప్. సో, మెజారిటీ ఆఫ్ డైకాట్స్‌లో ఈ కామన్ టైప్ ఉంటుంది. 3 సెట్స్ ఆఫ్ ఇనీషియల్స్ ఉంటాయి. ఔటర్ వన్ గివ్స్ రైజ్ టు ఎపిడెర్మిస్ అండ్ రూట్ క్యాప్. And the middle one gives rise to the cortex and inner one gives rise to the central cylinder. ఇది కామన్గా అన్ని డైకాట్స్లోనూ గమనించారనమాట. సో, లెట్స్ సీ ద రూట్ ఎపెక్స్ ఇన్ మోనోకాట్స్. సో, మోనోకాట్స్లో రూట్ ఎపెక్స్ని గమనించినట్లయితే, సో దెర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్ ఎపిసెస్ వర్ రికగ్నైజ్డ్. సో, దే ఆర్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అనమాట. సో, టైప్ 1 అంటే సింగిల్ రో ఆఫ్ ఇనీషియల్స్ ఉంటాయి. దీని నుంచి ఎంటైర్ రూట్ ఎపెక్స్ అనేది వస్తుంది. ఎంటైర్ రూట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో, టైప్ 2లో 2 రోస్ ఆఫ్ ఇనీషియల్స్ ఉంటాయి. ఇంకా క్యాజురైనాలో చెప్పుకున్నాం కదా, అలాగా 2 రోస్ ఆఫ్ ఇనీషియల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో, నెక్స్ట్ టైప్ 3. టైప్ 3లో 3 రోస్ ఆఫ్ ఇనీషియల్స్ ఉంటాయి. సో, ఆ 3 రోస్ ఆఫ్ ఇనీషియల్స్ నుంచి ఔటర్ నుంచి ఎపిడెర్మిస్, మిడిల్ వన్ నుంచి కార్టెక్స్, ఇన్నర్ వన్ నుంచి వాసిక్యులర్ సిలిండర్ అనేది వస్తుందన్నమాట. సో, టైప్ 4 చూసినట్లయితే 4 సెట్స్ ఆఫ్ ఇనీషియల్స్ ఉంటాయి. సో, వీటిలో ఇది జియామేజ్లో గమనించడం జరిగింది. అయితే ఈ 4 రోస్ ఆఫ్ ఇనీషియల్స్లో ఔటర్ మోస్ట్ ఏమంటారు అంటే క్యాలిప్ట్రోజన్ అంటారనమాట. సో, ద 4th row of initials are called as calyptrogen. This is the outermost layer which gives rise to root cap. Okay, so outermost is calyptrogen and then dermatogen and then peribulum and then pleurum. So, calyptrogen gives rise to root cap, dermatogen gives rise to epidermis, peribulum gives rise to cortex and pleurum gives rise to central vascular cylinder. Okay, type 1 is reported in the case of allium. Type 2 type initials, that means 2 rows of initials have been identified in Hemanthus. 3 rows of initials were reported in Zephyranthus. 4 sets of initials were reported in Giamese. Okay, so let's see the next theory, very important theory, that is apical cell theory. So, apical cell theory was proposed by the scientist Nageli in the year 1858. In the roots of vesicular cryptogams, a single tetrahedral apical cell is present. It is generally thought that by its division it gives rise to all the tissues of the root. దట్ మీన్స్ వాసిక్యులర్ క్రిప్టోగామ్స్లో చూసినట్టయితే లోవర్ ప్లాంట్స్లో అఫ్ కోర్స్ ఆల్గే, బ్రయోఫైటా అండ్ టెరిడోఫైట్స్లో మీరు గమనించినట్లయితే సింగిల్ టెట్రాహెడ్రల్ ఎపికల్ సెల్ ఉంటుంది. సో, ఈ సింగిల్ టెట్రాహెడ్రల్ ఎపికల్ సెల్స్ ఇట్ అండర్గోస్ డివిజన్స్ టు గివ్స్ రైజ్ ఆల్ ద టిష్యూస్ ఆఫ్ ద రూట్. అన్ని టిష్యూస్ కూడాను ఆ సింగిల్ సెల్ నుంచి వస్తాయి. ఆ సింగిల్ సెల్ని ఎపికల్ సెల్ అని అంటారు. సో, బట్ ఇట్ ఫెయిల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ వెరాజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఇనీషియల్స్ అక్కర్స్ ఇన్ ద ఎపెక్స్. సో, హయ్యర్ ప్లాంట్స్లో చూసినట్లయితే ఈ ఎపికల్ సెల్ థియరీ అనేది ఫెయిల్ అయింది. ఎందుకు అంటే హయ్యర్ ప్లాంట్స్లో గ్రూప్ ఆఫ్ ఇనీషియల్స్ ఉంటాయి. జనరల్లీ 3 గ్రూప్స్ ఆఫ్ ఇనీషియల్స్ ఉంటాయి. డెర్మటోజన్, పెరిబ్లమ్, ప్లూరోమ్ అనే 3 ఇనీషియల్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. అందువల్ల ఎపికల్ సెల్ థియరీ అనేది లోవర్ ప్లాంట్స్కి, ఐ మీన్ ప్రిమిటివ్ ప్లాంట్స్కి అప్ టు టెరిడోఫైటా వరకు కూడాను అప్లికబుల్ అవుతుంది.
So but it fails in the higher plants. So however the apical cell theory was superseded by the histogen theory. తర్వాత ఎపికల్ సెల్ థియరీని డిస్కార్డ్ చేసేసారు, ఐ మీన్ రీప్లేస్ చేస్తూ హిస్టోజన్ సెల్ థియరీ అనేది వచ్చింది. సో దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ హ్యాన్స్టీన్. సో హీ ప్రపోజ్డ్ 3 మెయిన్ హిస్టోజన్స్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రూట్ గ్రోత్. ఓకే, సో యాజ్ I told you earlier, 3 main histogens. Dermatogen gives rise to epidermis, peribulum gives rise to cortex, pleuron gives rise to central vesicular cylinder. Okay, so in dicards there are 3 groups of initials. Among them peribulum and pleuron have separate group of initials, whereas dermatogen gives rise to epidermis and root cap. సో డైకార్డ్స్లో గమనించినట్లయితే సో డెర్మటోజన్ నుంచి మాత్రమే ఎపిడర్మిస్ మరియు రూట్ క్యాప్ రెండు కూడా వస్తున్నాయి. బట్ మోనోకార్డ్స్లో ఇందాక ఏం చెప్పాను, దేర్ ఈజ్ అనదర్ లేయర్ దట్ ఈస్ కాల్డ్ క్యాలిప్ట్రోజన్ అని చెప్పాను. సో ఆ క్యాలిప్ట్రోజన్ నుంచి మోనోకార్డ్స్లో గుర్తుపెట్టుకోండి, ఆ క్యాలిప్ట్రోజన్ నుంచి మాత్రమే రూట్ క్యాప్ అనేది వస్తుంది. బట్ డైకార్డ్స్లో డెర్మటోజన్ నుంచి రూట్ క్యాప్ అనేది వస్తుంది. సరే, ఈ లేయర్కి అంటే డెర్మటోజన్ అనేది ఇక్కడ 2 రకాల సెల్స్ని ఇస్తుందన్నమాట. వాటిని ఎపిడర్మల్ సెల్స్ అండ్ రూట్ కాప్ సెల్స్ వస్తున్నాయి. దీన్ని చెప్పిన సైంటిస్ట్ గుట్టెన్బర్గ్ అనే సైంటిస్ట్ చెప్పారు. ఈ ఇనిషియల్స్కి అతను పెట్టిన పేరు డెర్మాటో క్యాలిప్ట్రోజన్ అనే పేరు పెట్టాడు. సో హీ కాల్డ్ దిస్ గ్రూప్ ఆఫ్ ఇనిషియల్స్ యాజ్ డెర్మాటో క్యాలిప్ట్రోజన్. Okay, so in the case of monocots, root cap has its own group of initials called calyptrogens. సో మోనోకాట్స్లో అయితే మాత్రం 4th అడిషనల్ లేయర్ ఉంటుందని చెప్పాను కదా, జియామెజ్లో రిపోర్ట్ చేశారని చెప్పాను ప్రీవియస్గా. సో అందులో ఎక్స్ట్రా అడిషనల్ అవుటర్ మోస్ట్ లేయర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ క్యాలిప్ట్రోజన్. దాని నుంచి రూట్ క్యాప్ అనేది వస్తుందని చెప్పడం జరిగింది. లెట్స్ సీ ద నెక్స్ట్ థియరీ, దట్ ఈస్ కార్పర్ అండ్ కప్పే థియరీ. సో దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ Chup. Okay, so this theory is similar to the tunica carpus theory of the shoot apex. tunica carpus theory లాగే ఉంటుంది. అక్కడ మనం tunica carpus theory చదువుతున్నాము, ఇక్కడ కార్పర్ అండ్ కప్పే థియరీ చదువుతాము. According to this theory, the cells at the root apex divide in 2 planes. చూడండి, ఇక్కడ సెల్స్ అనేవి 2 ప్లాన్స్లో డివైడ్ అయ్యి 2 డిఫరెంట్ రీజియన్స్ వస్తాయి. కార్పర్ అండ్ కప్పే అనే రీజియన్స్ వస్తాయి. అక్కడ ట్యూనికా అంటే అవుటర్ సూపర్ఫిషియల్ లేయరు, కార్పస్ అంటే ఇన్నర్ కోర్ ఆఫ్ సెల్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కార్పర్ అంటే ఇన్నర్ కోర్ ఆఫ్ సెల్స్, కప్పే అంటే అవుటర్ సెల్స్ అనమాట. సో ఇది దానికి దీనికి తేడా. అయితే అకార్డింగ్ టు దిస్ థియరీ, ద సెల్స్ ఎట్ ద రూట్ ఎపెక్స్ డివైడ్ ఇన్ 2 ప్లాన్స్. చూడండి, రూట్ ఎపెక్స్లో ఉన్న సెల్స్ అనేవి 2 ప్లాన్స్లో డివైడ్ అవుతాయంట. ద అవుటర్ రీజియన్ ఆఫ్ ద ఎపెక్స్ ఈస్ కాల్డ్ కప్పే అండ్ ద సెల్స్ ఆఫ్ దిస్ రీజియన్ ఫస్ట్ డివైడ్ హారిజాంటల్లీ. Then the lower daughter cell divide longitudinally. That means right angles to the plan of the first division. చూడండి, కప్పే రీజియన్లో, కప్పే అంటే అవుటర్ మోస్ట్ లేయర్ అని చెప్పాను కదా, కప్పే రీజియన్లో ఉన్నటువంటి సెల్ అనేది ఫస్ట్ it divides horizontally. Look at the diagram. Okay, so first the cell divides horizontally. After that, so then it divides into 2 daughter cells. Okay, so inner daughter cell divides longitudinally. Okay, that means this second division occurs right angles to the first division. Okay, so this is called T divisions. Firstly, the cell undergoes a horizontal division and later it undergoes a longitudinal division. That means right angle to the plan of the first division. So these divisions, this type of division is called as T division. Okay, remember. So let's see the lower region, that is carpal region. So in the case of carpal region, here also the cells firstly divide into horizontally. The cell first undergoes a horizontal division. So later the outer cell divides
longitudinally. Okay, so these divisions are called as inverted T divisions. Okay, so here two types of T divisions occurs. One is T divisions and second is inverted T divisions. Outermost layer is nothing but Kappa region, it undergoes T divisions, whereas inner layer is called as a Corpus region, where the cells undergoes inverted T divisions. Okay, so the second division takes place in the upper daughter cell, you should remember. Okay, so this kind of Corpus Kappa kind of root apex observed in Gramineae and Fagaceae families. Okay, so let's see the concept of quiescent center. So the scientist named as Close, he discovered an inactive zone between the root cap and active meristematic zone while making autoradiographic studies of DNA in the root tip of Giamese. So a scientist Close, when he is doing autoradiographic experiments on DNA synthesis in root tip of Giamese. ఓకే, అతను ఏం చేశాడంటే ఆటోరేడియోగ్రఫీ స్టడీస్ చేస్తున్నప్పుడు, అంటే డిఎన్ఏ మీద స్టడీస్ చేస్తున్నప్పుడు అతను ఒక ఇనాక్టివ్ జోన్ని రూట్ ఎపెక్స్లో అబ్జర్వ్ చేశారనమాట. ఆ ఇనాక్టివ్ జోన్ని ఇతను అది ఒక కప్ లైక్ రీజియన్. ఇది ఎక్కడ ఉంది అంటే రూట్ క్యాప్కి మరియు మెరిస్టమాటిక్ జోన్కి మధ్యలో ఒక ఇనాక్టివ్ జోన్ని ఇతను ఆ కప్ లైక్ ఇనాక్టివ్ జోన్ని గుర్తించడం జరిగింది. దానికి ఇతను క్విసెంట్ సెంటర్ అని పేరు పెట్టాడు. ద సెల్స్ ఆఫ్ దిస్ రీజియన్ హ్యావ్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ DNA, RNA అండ్ ప్రోటీన్. They contain few amount of mitochondria, endoplasmic reticulum and also containing small nuclei. చాలా ఇన్యాక్టివ్గా ఉన్నాయి, చాలా తక్కువ DNA ఉంది, తక్కువ RNA, తక్కువ ప్రోటీన్, తక్కువ మైటోకాండ్రియా, తక్కువ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, చాలా చిన్న న్యూక్లియస్ ఉందన్నమాట. సో ఇట్ ఆల్సో ఫంక్షన్స్ యాజ్ అ సైట్ ఆఫ్ హార్మోన్ సింథసిస్. సో అక్కడ హార్మోన్ సింథసిస్ జరుగుతుంది అనేది కూడా ఒక అవగాహన ఉంది. అయితే ఫర్దర్ ఇట్ ప్రొడ్యూసెస్ న్యూ ఇనీషియల్స్ రీప్లేసింగ్ ద ప్రీవియస్ యాక్టివ్ సెల్స్ వెన్ డ్యామేజ్డ్. సో ప్రీవియస్ యాక్టివ్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు ఇది కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా రూట్ క్యాప్ను కూడా సెక్రెట్ చేస్తుంది అనేది చెప్పడం జరిగిందనమాట. చూడండి స్టూడెంట్స్, సో ఇది రూట్ ఎపెక్స్ చూసారు కదా. రూట్ ఎపెక్స్లో రూట్ క్యాప్ అనేది ఉంది. సో రూట్ క్యాప్ అనేది దేని నుంచి వస్తుంది? క్యాలిప్ట్రోజన్ అనే లేయర్ నుంచి వస్తుంది మోనోకాట్స్లో అయితే. అదే డైకాట్స్లో అయితే కనుక డెర్మటోజన్ నుంచే వస్తుంది అని నిరూపించారు. దెన్ తర్వాత చూడండి, 3 layers ఆఫ్ ఇనీషియల్స్. హిస్టోజన్ థియరీ ప్రకారం హ్యాన్స్టీన్ అనే సైంటిస్ట్ చెప్పారు కదా, 3 layers ఆఫ్ ఇనీషియల్స్. సో అవుటర్ మోస్ట్ లేయర్ ఈజ్ డెర్మటోజన్. Then later the second region is peribulum. The third region is pleurum. Dermatogen giving rise to epidermis. Peribulum is giving rise to cortex. Pleurum is giving rise to central vascular cylinder. Okay, so root tip lo 4 జోన్స్ ఉంటాయి. ఒకటి రూట్ క్యాప్ రీజియను, రెండోది మెరిస్టమాటిక్ జోను, మూడోది ఇలాంగేషన్ జోను, నాలుగోది మెచ్యురేషన్ జోను. మెచ్యురేషన్ జోన్లో మాత్రమే రూట్ హెయిర్స్ అనేవి ఉంటాయి. చూసారు కదా క్విసెంట్ సెంటర్. క్విసెంట్ సెంటర్ ఎక్కడుందో చూడండి. ఇట్స్ ఏ కప్ లైక్ స్ట్రక్చర్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద రూట్ క్యాప్ అండ్ మెరిస్టమాటిక్ జోన్. చూడండి, రూట్ క్యాప్కి మెరిస్టమాటిక్ జోన్కి మధ్యలో ఇన్యాక్టివ్ సెల్స్ ఉన్నటువంటి ఒక కప్ లైక్ రీజియన్ ఉంది. దీన్ని క్లోజ్ అనే సైంటిస్ట్ దీనికి క్విసెంట్ సెంటర్ అని పేరు పెట్టారు. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా, లెసన్ మీకు అర్థమై ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.